సంకల్పాన్ని నెరవేర్చే శక్తి మనకు లేకపోయినప్పటికీ ఆ సమయానికి అదే ఉన్నవాళ్ళ ద్వారా సహాయం అంది ఆ పని తప్పకుండా నెరవేరి తీరుతుంది. దాన్ని సంకల్ప బలం అంటారు. అలా ఈ మహానుభావులంతా కలిసి యాగం చెయ్యాలని అనుకున్నదే తడువుగా ఆ ప్రాంతానికి మునుల్లోకెల్లా శ్రేష్ఠుడైన సూతమహాముని అక్కడకు వస్తాడు. ఈయన రాకే యాగానికి శుభ సంకేతంగా భావిస్తారు. ఋషులంతా వేదాల్ని విభజన చేసి పంచమ వేదమైన మహాభారతాన్ని, ఉపనిషత్తుల్ని, మరెన్నో పుణ్యగ్రంథాల్ని లోకానికి అందించిన అపరనారాయణుడే వ్యాస మహర్షి శిష్యుడు. ఈ సూతుడు అటువంటి మహానుభావుడు ఇక్కడకు రావడమే తమ జన్మ పావనమైనదిగా భావిస్తారక్కడ మునులంతా. మునీశ్వరులారా కలిసి ఆ నూత మహామునికి అతిథి సత్కార్యములు, ఆర్ఘ్యపాదములు భక్తి శ్రద్ధలతో నమస్కరించి పూజిస్తారు. అందుకే ఎంతగానో సంతోషించిన ఆ సూతుడు వారందరి మనపూర్వకంగా ఆశీర్వదిస్తాడు. అనంతరం ఋషివర్యులారా సూతుడిని పరపరి విధాలుగా ప్రస్తుతించి నమస్కరించి మేము యాగం చెయ్యాలని సంకల్పించాం గాని మీరు ఇక్కడ ప్రత్యక్షం కావడం మాకెంతో ఆనందాన్ని, ధైర్యాన్ని కూడా ఇస్తుంది. మీ దయ వల్లనే మేము ఇంతవరకు అనేక పురాణాల్ని విని మా శ్రవణాలను మనసును కూడా పునీతం చేసుకున్నాం. ఇదే విధంగా పవిత్రమైన మధురమైన మీ వాణితోని శివుని గురించి, ఆయన మహత్యాన్ని గురించి వినాలనుకుంటున్నాము. ఈ సమయం కోసం ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్నాము. మా భాగ్యవశాన్ని బట్టి ఇప్పటికి మీ రాకతో ఆ శుభగడియ వచ్చినట్టయింది. కాబట్టి మా యందు కనికరించి ఆ కథలను మాకు చెప్పి మమ్ము తరింపచేయండి అంటూ ప్రార్థిస్తారు.